రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక ఖచ్చితంగా మేము రిజిస్ట్రేషన్ చెయ్యము ఈ ల్యాండ్ అంటే కనుక కొనేవాడు కూడా అర్థమవుతుంది నేను కొనొద్దు ఇది అనేది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్కి కొద్దిగా బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇచ్చేటట్టు పుష్ చేసి తప్పు ఎక్కడ జరుగుతుంది, బయర్స్ బలిపశువు అవుతారు. ఒక రకంగా ఆలోచిస్తే హైడ్రా చాలా మంచిదండి వాస్తవంగా. కారణాలు చెప్తాను. ఏంటంటే హైడ్రా వల్ల ఇప్పుడు వర్షాలు పడితే మన ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి. తప్పు ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు ఒక చెరువు ఉందండి, చెరువుని మనము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, మనదే. సో అక్కడ క్లియర్గా FTL అనేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది క్లియర్గా ఇయర్ మార్క్ చేసింది గవర్నమెంట్. ప్లస్ అది కాకుండా బఫర్ జోన్ అని కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్కి అంతా కూడా తెలుసు. కాబట్టి గవర్నమెంట్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ముందరే ప్రజల్లోకి రిజిస్ట్రేషన్స్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎందుకు ఉంటారండి ప్రజలకు తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను కనుక ఒక ప్లాట్ కొనాలని వెళ్తున్నాను, యాజ్ ఏ నార్మల్ బయ్యర్గా వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, నాలాంటి మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లాట్ తక్కువలో దొరుకుతుంది అనగానే ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే అరే నా స్తోమత ఈ బడ్జెట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే బాగానే ఉంటుంది. జనరల్గా ఏంటంటే చాలా మటుకు అవేర్నెస్ అనేది ఇయ్యకపోయినందుకు పాపము బయర్స్ బలిపశువు అవుతారు. సో అది ఎలా జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక ఖచ్చితంగా మేము రిజిస్ట్రేషన్ చెయ్యము ఈ ల్యాండ్ అంటే కనుక కొనేవాడు కూడా అర్థమవుతుంది నేను కొనొద్దు ఇది అనేది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్కి కొద్దిగా బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇచ్చేటట్టు పుష్ చేసి ఇవన్నీ కూడా చేసి రిజిస్ట్రేషన్ జరుగుతాయి. బయర్స్కి ఐడియా లేదు కాబట్టి సో బయర్స్ బలిపశువు అవుతున్నారు. సో నా సజెషన్ బయర్స్కి ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా లీగల్ ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నది ఎందుకండి, లీగల్గా ఒపీనియన్ ఇవ్వడానికి ఉన్నారు. మీరు కోట్లు లక్షలు పెట్టి డబ్బులు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక 5,000 అడ్వకేట్కి ఇస్తే తప్పేముందండి. మన జీవితాలు ఎలా అంటే మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కనుక అది చనిపోయే లోపల ఒక ఇల్లు ఉంటే చాలు అన్న టైప్లో మనం ఆలోచిస్తాం. మరి అదే మనం అంతా ఇప్పుడు రీసెంట్గా హైడ్రా యాక్షన్స్ ఏదైతే తీసుకొని ఇల్లులు కులగొడుతున్నారో అది చాలా కష్టజీతంతో డబ్బులు సంపాదించి వాళ్ళు కొనుక్కున్నదండి. వాళ్ళకి తెలుసుంటే కనుక వాళ్ళు నేను ఊబిలో తోస్తున్నానంటే నేను ఎందుకు దూకుతాను, నేను దూకే అవసరం నాకు లేదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే కనుక ఏది గవర్నమెంటే క్రియేట్ చేయాలి. అది రిజిస్ట్రేషన్స్ ఆపేస్తే కనుక కొనరండి. పబ్లిక్ ఎందుకు కొంటారు, మీరు ఆ ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ అక్కడికి వెళ్తున్నారు. సో ఒక గవర్నమెంట్ వచ్చేసి హైడ్రా ఇంప్లిమెంటేషన్ చాలా టఫ్గా ఉండాలి. ఆ కట్టినీళ్ళు కూలగొట్టడానికి సరే అది మీరు టైం ఇస్తారా ఏం చేస్తారా అంటే డిస్క్రిషన్ ఇస్ లెఫ్ట్ ద గవర్నమెంట్ వాస్తవంగా ఆలోచిస్తే కనుక. కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే కనుక అంటే కామన్ మ్యాన్కి ఇబ్బంది కలగకుండా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం హైడ్రా విషయంలోకి వస్తే కనుక.